చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? దీని మించిన సినిమా నాకు తెలిసి ఇంకేది లేదండి. యానిమేల్లో మార్కు ఒక అమ్మ మొగుడి సినిమా. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? నాకు తెలిసి నాటు సారదా కొట్టినట్టున్నాడు బీజిఎం మామూలుగా లేదు. పీక్స్ నాని అన్న కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అంత బాగుంది ఏంటండి? రప్ప 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 గొడ్డలు పెట్టి నోట్లో గుద్దితే లోపల పోయింది మొత్తం కట్ అయిపోయింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. డబల్ 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 డబల్. తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు, నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. చాలా అంటే చాలా 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 వైల్డ్ ఉన్నాయి క్లైమాక్స్. ఓకే చాలు చాలు, ఈ మాత్రం చాలు. గేమ్ చేంజర్ కంటే బాగుందా మేడం? గేమ్ చేంజరా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బ్లడ్ వచ్చేసింది రాయడు. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. ఓకే, నో యూస్. వాడు విండండి. ఓరి నీ మూకిల్లో తాలింపు అదేదో కాస్త మెల్లగా తెలుగులో చెప్పొచ్చు కదరా. 3.5 ఇచ్చే పర్ఫెక్ట్ మాస్ బ్లాస్టర్ మూవీ అన్న ఈ సమ్మర్ లో అయితే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా మొగాలు నరుకుతాన్నా. అండ్ ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా. థ్రిల్లర్స్ ని సైకో థ్రిల్లర్స్ నరకడం బదులు పెడితే బ్లడ్ బాతే. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. సాంగ్స్ రెండే ఉన్నాయి మేడం, అది డిస్టర్బెంట్. ఒక ఐటమ్ సాంగ్ అన్న పెట్టుకుంటే సినిమా ఏడికి వెళ్ళిపోయింది. సాంగ్స్ రెండే ఉన్నాయి మేడం, అది డిస్టర్బెంట్. ఒక ఐటమ్ సాంగ్ అన్న పెట్టుకుంటే సినిమా ఏడికి వెళ్ళిపోయింది. కామాంధుడు ఆడది కనబడితే చాలు. సినిమా మాత్రం వైలెన్స్ సైలెన్స్ ఇచ్చి వాడేసి మొత్తం. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? బ్లడ్ బాత్ చేశారు సినిమాలో అయితే కంప్లీట్ గా. లాస్ట్ 30 minutes బ్లడ్ బ్లడ్ బ్లడ్, అది తప్ప ఇంకేం లేదు. షేక్ 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 ఆడిస్తాను రా. అండ్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఓపెన్ కొంచెం బాగున్నా సరే అండ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. అసలు మనము ఇంతకుముందు జెర్సీలో చూసిన అర్జున్ కి హిట్ 3 లో చూసిన అర్జున్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. యాక్టింగ్ వైజ్ అయితే ఒక నెక్స్ట్ స్టెప్ వేసాను అనుకోవచ్చు, కానీ ఓవరాల్ గా నాని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే ఆ లెవెల్ అయితే లేదు. చిన్న పిల్లలైనా లేదంటే ఫ్యామిలీస్ అయినా సరే లేదంటే మున్సిపాలిటీ అయినా సరే దయచేసి అవాయిడ్ చేయండి సినిమాని. ఓటీటీలో వచ్చా కూడా అవాయిడ్ చేయండి. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మాసు రాజాలకి అమ్మ మొగుడు వైలెన్స్. సినిమా మాత్రం వైలెన్స్ ఉన్నది కానీ చూడడానికి సైలెన్స్ కనబడుతుంది మనకు. నాకు అర్థం కాలేదు సార్. ఊరికే ఎవరో కూడా నేచురల్ స్టార్ అయిపోరండి. ఈ సినిమాతో నాని అన్న మంచి యాక్షన్ స్టార్ అయిపోయాడు. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది నాని అన్న కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సార్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నాని అన్న నేచురల్ స్టార్ కాదు, యాక్షన్ స్టార్. ఈ సినిమాతో అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. క్లైమాక్స్ లో మాత్రం కార్తీ అన్న వస్తాడు హిట్ 4 కి. నెక్స్ట్ సినిమా మన ఢిల్లీ అన్న కార్తీ. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏంది బ్రో, ఏం చెప్పాలి బ్రో సినిమా గురించి? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఏందన్నా నరకుడు, ఏందంటున్నా? రక్తం దాకేస్తా. ఏం నరకుడన్నా? యానిమల్. ఇగో యానిమల్, దీనికి కూడా పని చేయదు. నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. వైట్ షర్ట్ అడిపోయిందన్నా, నీ వైట్ షర్ట్ అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. మోస్ట్లీ ఇట్స్ అన్ యాక్షన్ ఫిలిం, సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, యాక్షన్ థ్రిల్లర్. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేశారా? కొంచెం హిట్ సిరీస్ లో దాని పరంగా తీసారా అంటే కనుక కొంచెం తక్కువగానే తీసారు. అంటే ఎవడైనా సరే సినిమా బాగాలేదన్న నరుకుడే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పార్ట్ 1 పార్ట్ 2 హిట్ అయిందనే ఒక కాల్ హిట్ 3 తీసినట్టు ఉంది. బట్ స్టోరీ మీద సరిగ్గా వర్క్ చేయలేదు అనిపిస్తుంది.
వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. ఇంకా బీజిఎం కోసం అనుకుంటే సినిమా అంతా కూడా బీజిఎం నిలబెట్టింది అనుకోలే. సూపర్ బ్రో, సూపర్ బ్రో. బ్రో బీజిఎం ఎవడు కొట్టాడు బ్రో. లాస్ట్ 40 నిమిషాలు అయితే ఒక యానిమల్, ఒక కాగితం ఫైట్, ఒక జాతర బేవచ్చం చేస్తాడు. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. హిట్ 3 అయితే కథ లేదన్న, మెయిన్ కథ లేదు. ఓన్లీ ఎలివేషన్స్ తో బీజిఎం తో నడిపాడు సినిమా అంతా కూడా. అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని మర్డర్ మోటివ్ అని తెలిసిపోతుంటది. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సినిమా అంతా కూడా ఎంత ఒక బీజిఎం తో నడిచిందని వచ్చాను సినిమా అంతా కూడా. వాడి సెల్లు అంత నచ్చిందా? ఇంకా నాన్నగారు యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే కొత్త అవతారం అయితే చూపించారు. నాన్నగారు నిజంగా చెప్తే కొత్త అవతారం చూపించారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా అరగడం కానీ, ఆ మాస్ యాక్టింగ్ కానీ, క్రూరత్వం కానీ సూపర్ అన్నమాట. అంటే ఇన్నాళ్ళు క్లాసిక్ అనుకున్నారు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.